ఇవాళ రేపు పోరలు ఎట్లున్నారంటే ఫోన్లు బైకులు ఐప్యాడ్లు అనుకుంటా అయ్యవని కాల్స్క తింటున్నారు. తిండికి లేకున్నా సరే గాని అడిగిన అన్ని తిప్పలు వాడైనా ఒనిపియమని ఇంటోళ్ళకి నిమ్మలం లేకుండా చేస్తుర్రు. కానీ ఈ పోరగాడు అడుగు ముంగట్కేసి ఇంటోళ్ళని అట్లా సతాయించకుండా ఎసోంటి టాలెంట్ చూయించిండో చూడురి. మళ్ళా అది కూడా ఆ పోరన్ కోసం కాదు మళ్ళా మనకు మాసిపోయిన షెడ్ ఉన్నా సరే గానీ గర్ల్ ఫ్రెండ్ ముచ్చట్ల మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. మన రేంజ్ ఏందో చూపించుకోవాలి అని అనుకుని లేని కథలు పడ్డ పోరని ముచ్చటి ఇది. ఢిల్లీలో నసాఫ్ గఢ్ కాడ 9వ తరగతి చదువుతున్న ఓ పోరడు క్లాస్మేట్ బుజ్జికి యాపిల్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. మరి యాపిల్ ఫోన్ అంటే మార్కెట్లో యాపిల్ పళ్ళు కొన్నట్టు కాదాయే, అన్ని వేలు ఏడుంటాయి ఉండయి, మీదికెళ్ళి ఎక్కువ టైం లేదాయే. అందుకే పాస్మల మీదకు పదను పెట్టి పనికిమాల ఆలోచన చేసిండు. ఇంట్లో అమ్మ బంగారు సొమ్ములు ఎత్తుకపోయి ఎవ్వరు తెలవకుండా అమ్మేసి వచ్చిన 50,000తో నా బుజ్జికి ఐఫోన్ కొనిచ్చిండు. ఆ బుజ్జికి ఏమెరక ఓమైగాడ్ ఐఫోన్ అనుకుంటా తీసుకొని ఆహో క్యూట్ అని మురిసిపోయింది. ఈ ముచ్చట తెలియక ఆ పిల్లగానమ్మ వామో నా సొమ్ములు పోయినాయి ఎవడో ఎత్తుకుపోయిండయ్యో అని ఏడ్చుకుంటా పోలీస్ స్టేషన్ పోయి కండ్లతో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ చూసి దొంగతనానికి బయట వాళ్ళు అయితే ఎవరు రాలేదని క్లారిటీ వచ్చినాక ఆ పోరని చూస్తే ఏదో తేడా కొడుతుంది సీను అని అనుకుంటా అనుమానం వచ్చి వాడిని గట్టిగా అడిగితే నేనే తీసిన సార్ ఐఫోన్ కోసం అమ్మేసిన అని చేతులు కట్టుకొని చెప్పుకొచ్చిందట. నా కొడుకు బంగారం అని నేను మంది చెప్తే నువ్వు నా బంగారం ఎత్తుకపోయి పోరులకు పోలు కొనిస్తావరా బట్టేవాజుగా అని ఆ పోరనమ్మ మంచిగానే అరుచుకుందిగా. కానీ చూసి రేయాలి రేపు ఎట్లున్నారా పోరలిగా.